సంక్రాంతి సినిమాల గురించి ఈడప్పుడే వీడియో చేసేస్తున్నాడు, వీడికేమో తొత్త రాగట్లేదని మీరు అనుకుంటున్నారేమో. ఆగంది నాకు కాదండి, మన సినిమా వాళ్ళకే. అవును, 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు అప్పుడే ప్రాక్టీస్ చేశారు. ఇంకా కొన్ని లైన్లు అయితే ఉన్నాయి. మరి వీటికి కారణం ఏంటో, ఇంత తొత్తరకు కారణం ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవడైనా ఇదే అడుగుతాడు, నేను అలాగే అడుగుతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సంక్రాంతి సీజన్కి అంత డిమాండ్ ఎందుకు ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. హనుమాన్ సినిమా 30 కోట్లతో అయితే తీశారు. ఆ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయి? 300 కోట్లు. అలాంటి ఎన్ని సినిమాలు తీయొచ్చు ఇప్పుడు? అది సంక్రాంతి లెక్క, బాక్స్ ఆఫీస్ లెక్క అలా ఉంటదన్నమాట. బడ్జెట్తో సంబంధం లేదు. సినిమా బాగుందంటే ఫ్యామిలీలు గుంపులు గుంపులుగా వద్దన్నా సరే వెళ్తానే ఉంటారు. అది సంక్రాంతి సీజన్కు ఉన్న డిమాండ్. అంత ఎందుకండి, మీరే మీ ఫ్యామిలీని తీసుకుని సినిమాకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమాకి వెళ్ళడానికే వెళ్ళారు మీరు. ఆ సినిమా టికెట్లో పక్క థియేటర్లోనే నా సావరంగా, సైంధవ్, గుంటూరు కారం ఉన్నాయి. గుంటూరు కారం మీరు చూశారు కాబట్టి ఆ సినిమాకి వెళ్ళొద్దని మీరు ఆబ్వియస్గా చెప్తారు. వెంటనే ఏ సినిమాకి వెళ్తారు? నా సావిరంగా. మరి ఆ సినిమా అలాగే కదా ఆడింది సంక్రాంతికి. మరి కింగ్ నాగార్జున గారు ఈ లూప్ హోల్ని గట్టిగా కనిపెట్టి ప్రతి సంక్రాంతికి తన సినిమాని అయితే రిలీజ్ చేస్తానని నా సావిరంగా సక్సెస్ మీట్లో అయితే చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన మామూలు సీజన్ లో రిలీజ్ అయిన గోస్ట్ సినిమా, అంతకుముందు వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా కనీసం 5 కోట్ల షేర్ కూడా దాటలేకపోయింది. కానీ నా సావిరంగా ప్రాఫిట్స్, ఇంకో నా సావిరంగా లాంటి సినిమా తీసే డబ్బులైతే నా సావిరంగా తెచ్చిపెట్టింది. అది సంక్రాంతి సీజన్ అంటే. కాబట్టి ఆయన అయితే ఇక నుండి ఈ సీజన్ వదులుకోవాలని అస్సలు అనుకోవట్లేదు. ప్రతి సంక్రాంతికి ఆయన నుండి ఒక సినిమా అయితే మనం చూస్తామంట. అది సోగ్గాడి చిన్నాయన లాంటి సినిమానా, లేకపోతే ఎలాంటి సినిమా అయినా ఆయన ప్రతి సంక్రాంతికి రిలీజ్ చేస్తాడంట. ఈ విధంగా నాగార్జున గారి నుండి సంక్రాంతికి అయితే ఒక స్లాట్ అయితే బుక్ అయిపోయింది. ఇంకా తర్వాత సంక్రాంతికి వస్తానని ముందే చెప్పేసిన హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కెరియర్లోని బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా జనవరి 10th రిలీజ్ అవుతున్నట్టు ఆయన అయితే ప్రకటించాడు. సంక్రాంతి సీజన్ చిరంజీవి గారికి అయితే రీసెంట్ గా చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది. ఆయన కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సంక్రాంతికే రిలీజ్ అయ్యి ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. 10 ఏళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా అయినా సరే ఖైదీ నెంబర్ 150కి జనాలు అయితే బ్రహ్మరథం పట్టారు. దాని తర్వాత 2023 సంక్రాంతికి వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 230 కోట్లు గ్రాస్ పైగా కలెక్ట్ చేసి చిరంజీవి గారికి మరో అద్భుతమైన విజయాన్ని అయితే అందించింది. కాబట్టి ఆయన కూడా ఈసారి సంక్రాంతికే వద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే రిలీజ్ అయిన విశ్వంబర ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ అయితే జనాల్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫ్యాంటసీ మూవీ కావడంతో హిట్ టాక్ వస్తే సంక్రాంతి సీజన్ లో దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంట్లో అయితే డౌట్ లేదు. తర్వాత సంక్రాంతి సీజన్ అనగానే గుర్తొచ్చేది దిల్ రాజు గారు. దిల్ రాజు గారి సినిమా అయినా ఉంటది, లేకపోతే ఆయన అదేంటి దాన్ని ఏదో అంటారు, ఏమంటారండి, ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా అయినా సంక్రాంతికి అయితే ఉంటది. దానివల్ల ఆయన అయితే కాంట్రవర్సీలు అయితే ఇరుక్కుంటాడు. మొన్న సంక్రాంతికే చూసాం, హనుమాన్ సినిమాని దిల్ రాజు గారు తొక్కేస్తున్నారు అన్నారు. నిజంగా తొక్కేస్తే 300 కోట్లు వస్తాయా ఆ సినిమాకి? రావు కదా. ఈసారి ఆయన డైరెక్ట్ సినిమాతోనూ దిగుతున్నాడు. శతమానం భవతి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాల మధ్యలో వచ్చి శతమానం భవతి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అదే కాన్ఫిడెన్స్ తో ఈసారి ఈ సంక్రాంతికి ఆ సినిమా వస్తున్నట్టు దిల్ రాజు గారు అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ఇక నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా నుండి ఒక సినిమా వస్తుందని ప్రకటించిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరయ్యా అంటే మన ప్రశాంత్ వర్మ. అదేనండి మన హనుమాన్ సినిమా డైరెక్టర్. ఈయన ఏం చెప్పాడంటే, ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుందని ఆయన చెప్పాడు. మరి హనుమాన్ సినిమా అయితే హిట్ అయింది కాబట్టి అన్ని కోట్లు అయితే వచ్చాయి. మరి ప్రతి సినిమా హిట్ అయిద్దని అయితే గ్యారంటీ లేదు. ఇది కాన్ఫిడెన్స్ అయిద్దా, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిద్ది అనేది మనం ప్రతి సంక్రాంతి అయ్యే కొద్దీ మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తామన్న సినిమాలు అయితే ఇవే. సంవత్సరం ముందే వీళ్ళందరూ ప్రాక్టీస్ చేశారు. మరి వీటిలో ఏమేమి సినిమాలు వస్తాయి, ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా అనేది మన సంక్రాంతికి చూడాలి. సంక్రాంతి సీజన్ అనేది సినిమా వాళ్ళకి ఒక వరం కాదు, దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, కానీ ఆ ఓట్ అయితే నాకు రావట్లేదు. డబ్బులు వద్దన్నా వస్తాయి. అది ఎలాంటి సినిమా అయినా మినిమం సేఫ్. కాబట్టి ఎప్పటిలాగానే వచ్చే సంక్రాంతి కూడా బాక్స్ ఆఫీస్ పై గట్టిగా ఉండబోతుంది. ఇప్పుడు చెప్పిన సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ ఎందుకు కానీ మనకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు ఇంకా అంటే చాలా వస్తాయి. థ్యాంక్ యూ.